ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా టీకా రాష్ట్రానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ట్రక్కులో పూణే ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కోవిడ్ వ్యాక్సిన్ ను శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. 6.5 లక్షల డోసుల కోవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్రానికి చేరుకున్నాయి. శంషాబాద్ నుంచి కోటిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించనున్నారు. కోటి ఆరోగ్య కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాలలో 13,900 మందికి కోవిడ్ టీకా వేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారంలో 4 రోజుల వైద్య సిబ్బంది టీకాలు వేయనుంది. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. మాకేం చూపిస్తున్నారు సార్? అన్ని మీ హలో 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 బ్రదర్, వాళ్ళని జరపండి సార్. ఒక్క విజువల్ తీసుకుంటాను సార్. లోడ్ కాదు సార్. పోలీస్ గారు మాకు అవి ఏం కనిపిస్తలేదు. వ్యాక్సిన్ నిలబెట్టి మాకు పరిచయం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా టీకా రాష్ట్రానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ట్రక్కులో పూణే ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కోవిడ్ వ్యాక్సిన్ శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు.
6.5 లక్షల డోసుల కోవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్రానికి చేరుకున్నాయి. శంషాబాద్ నుంచి కోటిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించనున్నారు. కోటి ఆరోగ్య కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాలలో 13,900 మందికి కోవిడ్ టీకా వేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారం 4 రోజుల్లో వైద్య సిబ్బంది టీకాలు వేయనుంది. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.